జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 3 శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ విభాగము 126. పరిత్యజిత అయినటువంటి సీతామాతను ఆదరించిన వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి ఆశ్రమం దాపులోనే సీతమ్మ వారు ఉన్నారు. ఆమె రాముల వారి గురించి పరిపరి విధములుగా విలపిస్తూ బోరుని ఏడుస్తూ ఉన్నారు. ఆమెను వాల్మీకి మహర్షి యొక్క శిష్యులు చూశారు. వారు ఆమెను చూసిన తర్వాత త్వరగా వచ్చి తమ గురువు గారు అయినటువంటి వాల్మీకి మహర్షికి నమస్కరించి ఇలా చెప్తున్నారు: మహర్షివర్య వందనాలు. మన ఆశ్రమానికి దగ్గరలో ఒక కాంత విలపిస్తూ ఉన్నారు. ఆమె ముఖవర్చస్సు చూడగా ఆమె శ్రీమన్నారాయణుని యొక్క సతి రమాదేవియో లేక శివుని సతీమణి పార్వతీమాతయో లేక బ్రహ్మదేవుని సతీమణి వాణియో అయి ఉండవచ్చు. ఆమె మాత్రం మనుష్య కాంత కాదు. కానీ ఆమె ఆపకుండా ఏడుస్తూ రోధిస్తూ ఉన్నారు. తమరు తక్షణం వచ్చి ఆమెను చూసి ఆమె యొక్క రోదనను విలాపాన్ని ప్రార్థన అని శిష్యులు చెప్పారు ఋషివర్యుడికి. ఇంకా ఆ శిష్యులు అంటున్నారు: ఆర్య, ఆ మహా సాధ్వీమని తమరి యొక్క ఆశ్రమానికి తమరిని యొక్క సహాయం కోరి వచ్చి ఉండవచ్చు అని కూడా అనుకుంటున్నాం మేము. ఆమె చూస్తే ఒక ధర్మదేవత వలె ఉన్నారు అని వాస్తవాలను వారు తమ గురువు గారికి చెప్పారు. ఆ వాల్మీకి మహర్షి యొక్క శిష్యులు ముని బాలకులు చెప్పిన మాటలు విన్నటువంటి వాల్మీకి ఒక్క క్షణము తదేక దివ్య దృష్టితో వీక్షించారు. ఆమెకు సీతాదేవిని శ్రీరాముడు పరిత్యజించుట, ఆమె తెచ్చి ఇక్కడ లక్ష్మణస్వామి వారు దించుట, సీతాదేవి విలపించుట అన్నీ అతనికి తెలిసాయి. అక్కడ నుంచి ఆ వాల్మీకి మహర్షి పరుగున వెళ్ళి సీతమ్మ వారిని చూసి, అమ్మ జానకి, నా పేరు వాల్మీకి, నేను ఇక్కడ ఋషిని. నీవెందుకమ్మా ఏడుస్తున్నావు? ఏడవకు. నేను నీ గురించి వృత్తాంతం అంతయు కూడా నేను నా దివ్య దృష్టితో చూశాను. నీవు ఎట్టి కలంకము లేని మహా పతివ్రత శిరోమణివి, శ్రీరాముని సతివి. నాకు తెలియను తల్లి, నీలో ఎట్టి కలంకము లేదు. ఇదంతా విధి విలాసం. ఇదంతా విధి విలాసం. నీ తప్పు ఏమీ లేదు. కొన్ని కార్యములు అలా విధి చేయుచుండును. దానికి కారణం మనం ఆ విధిని కూడా అడగలేము. ఇందు నీ తప్పు ఏమాత్రమూ లేదు తల్లి. నీవు ఈనాడు నా ఆశ్రమానికి వచ్చితివి గనుక నీవు నా పుత్రికతో సర్వసమానము. నిన్ను ఇక్కడ ఋషులు, ఋషిపత్నులు, బాలకులు అందరూ కూడా వారి బిడ్డ వలె నిన్ను సాకుదురు, ప్రేమగా చూసుకొందురు. నీవు నిండి గర్భిణివి అని కూడా నాకు తెలియను. నీకు నా ఆశ్రమంలో కన్నవారి ఇంటికంటే మేలుగా చూసుకొందురు ఈ ఋషిపత్నులు. వీరు ఉత్తములు, సర్వేళ్లలో కూడా తపస్సులో ఉంటారు. నీకు సర్వ ఉపచారములు చేయుదురు. నువ్వు ఎట్టి బాధ లేక ఇంకా ఇక్కడ నా ఆధీనంలో నా పుత్రిక వలె క్షేమంగా ఉండు తల్లి. ఇంకా విలపించకు. రా తల్లి, నా ఆశ్రమానికి వెళదాము అని ఒక తండ్రి వలె చాలా గౌరవంగా సీతామాతను తన ఆశ్రమానికి తీసుకెళ్తున్నాడు మహర్షి వాల్మీకి మహర్షికి నమస్కరించింది మాత సీత.
అమ్మ, నీకు ఎట్టి భయము వలదు. ఈ ఋషిపత్నులు అందరూ కూడా నిన్ను మీ తల్లి సునైన వలనే ప్రేమగా చూసుకుందురు. రామ్మ అంటూ తీసుకుని వెళ్ళి ఆర్ఘ్యపాద్యములు ఇచ్చి ఆమెకు మంచి ఉచిత ఒక పర్ణశాలను ఇచ్చారు. అందులో ఉండమని ఆమెకు సేవలు చేయడానికి కొంతమంది ఋషికన్యలను ఋషిపత్నులను నియోగించాడు ఆ ఋషి. సీతామాత వాల్మీకి మహర్షి ఔదార్యానికి పితృప్రేమకు ఎంతో ఆనందించి, ఋషివర్య, మీరు నాకు నా తండ్రి జనక మహర్షి వలె అనిపిస్తున్నారు. మీకు నా కృతజ్ఞత సుమాంజలి. మీకు ఎంతో నేను రుణపడి ఉంటాను అంటూ ఆమె ఆ ఋషివర్యతో చెప్పారు. ఋషి చాలా ఆనందించి, అమ్మ, ఇక్కడ క్షేమంగా ఉండు, నీకు ఎట్టి అసౌకర్యము కలగదు అని చెప్పారు. అప్పుడు వాల్మీకి మహర్షి అక్కడ ఉన్నటువంటి మునిపత్రులను అందరినీ పిలిచి వారికి ఈ విధంగా చెప్తున్నాడు. అమ్మ, మీరందరూ పుణ్యశీలులు. సర్వవేళల్లో కూడా మీరు మీ పతిదేవులతో కలిసి తపస్సులో ఉంటారు. మీకు నా వందనములు అని అన్నాడు. అనేసరికి వారందరూ కూడా, మహర్షి వందనములు. చాలా కాలంగా మిమ్మల్ని మేము దర్శించుకోవాలనుకుంటున్నాం. ఈరోజు మీరే మమ్మల్ని పిలిపించి మీ దర్శన భాగ్యం మాకు కలిగించారు. మీకు ధన్యవాదములు అన్నారు. అమ్మ, మిమ్మల్ని ఈరోజు ఇక్కడికి పిలవడానికి ఒక కారణం ఉన్నది. ఇదిగో, ఈమె పరమ పావని సీతామాత. ఈమె దశరథ మహారాజు యొక్క జ్యేష్ఠ కోడలు, పరమ ఉత్తమురాలు, అగ్ని పునీత. ఈమె జనక మహారాజు యొక్క జ్యేష్ఠ కూతురు, చాలా ఉత్తమురాలు. ఈమె త్రైలోక్య పతివ్రత శిరోమణి, నిష్కలంక చరిత్ర, పరమ పుణ్యశీలి. విధి నిర్ణయమున ఈమె మన ఆశ్రమానికి నేడు వచ్చినది. ఆమెను ఎట్టి ప్రశ్నలు మీరు వేయరాదు. ఈమె నా రక్షణలో ఉండును. మీరంతా పుత్రికా వాత్సల్యముతో ఈమెకు సేవలు చేస్తూ పురుడుపోయాలి. సర్వకాలాలలో కూడా ఈమెని మీ పుత్రికగా చూసుకోవాలి. అదే నా యొక్క అభిలాష. మీరు దయించి నాపై నమ్మకం ఉంచి ఈ సేవలు ఈమె చేయండి. మిమ్మల్ని నమ్మి నేను ఈ సీతామహాసాధ్యమని మీకు అప్పగించి ఈ కుటీరంలో ఉంచి నేను ఈ పక్కలోనే ఉన్నటువంటి నా ఆశ్రమానికి నేను వెళ్ళి అక్కడ ఉందును. అవసరమైన సో నాకు వార్త పంపించండి. అది తక్కువ దూరంలో ఉంటాను. నేను వెంటనే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. ఎట్టి ఆపద కలగకుండా ఈ మాతకు చూసుకోండి అని బహు జాగ్రత్తలు ఆ మునికాంతలకు చెప్పాడు ఋషి వాల్మీకి. వారంతా కూడా, మహాత్మా, తప్పక మీ ఆజ్ఞ మేము పాటించము. ఈమె దేవత స్త్రీమూర్తి వలె ఉన్నారు. ఈమెకు సేవ చేయడం మాకు కూడా అడు పుణ్యమే. మేము తప్పక ఈమెను మా పుత్రిక కంటే ఎక్కువగా చూసుకుందుము. మీరు నిశ్చింతంగా మీ ఆశ్రమానికి వెళ్ళి మీరు మీ తపస్సులో ఉండండి. మీకు ఎట్టి మాట మేము రానియము. ఈమెను మా పుత్రిక వలె చూసుకుందాం అని అన్నారు మునికాంతలు. ఆ మునికాంతలు అందరికీ సీతమ్మ వారు వంగి నమస్కరించి, మాతలారా, మీకు నా వందనాలు. మీరు ఉత్తములు, పరమ పావనులు. మీలాంటి మునిపత్రులకు సేవలను మిమ్మలను దర్శించుకోవాలను అనే కోరిక నాకు ఎన్నాళ్ళ నుంచో ఉన్నది. నేడు అది తీరినది. మీకు అందరికీ నా నమస్సుమాంజలులు అని మాత చెప్పి వారి సమక్షంలో ఉండడానికి ఇష్టపడింది. ఆ మునికాంతలందరూ, అమ్మ సీతాదేవి, మీ గురించి మేము ఇంతకుముందు వేనోళ్ళ విన్నాము. ఎంతటి ఉత్తమురాలువో, ఎంతటి సౌశీల్యవంతురాలువో, అంతటి గొప్పదానవో మాకు తెలియని తల్లి. నీవు
మాకు తెలిసి శ్రీమన్నారాయణుని సతీమణి రమాదేవి సర్వసమౌరాలు మీరు అని మాకు అనిపిస్తున్నది. అంతటి ఉత్తమరాలని మిమ్మల్ని మేము పుత్రికగా నేడు పొందితిమి. మేము సర్వకాలాలలో సర్వ విధాలుగా మా పుత్రిక వలె మిమ్మల్ని చూసుకొని సంరక్షించుకుందుము అన్నారు. అనగా ఆ తల్లి వారు నమస్కరించి ఆమెకు చూపినటువంటి పర్ణశాలలో ఆమె వెళ్ళి ఉన్నారు. ఆమె మనసులో మాత్రము శ్రీరామ 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 అనుకుంటూనే ఆమె తన ఇచ్చినటువంటి పర్ణశాలకు వెళ్ళారు. సీతామహాదేవి ఆ మునిపత్రులకు నమస్కరిస్తూ జై శ్రీమన్నారాయణ.